ఏదైనా ఒక వరుసను పూర్తి చేశారా? లేదండి. అది గొప్పతనం. 33 అంటే 2 సార్లు 3 వచ్చింది. ఏదో మూడం ఉన్నది మనకి. 1 అడ్డంలో 3వ చెప్పండి. 1వ అడ్డంలో 3వ. 32. ఏమిటి తల ఊపుతున్నారా? ఇంకా అడగమంటారా? మీ ఇష్టం. 4వ అడ్డంలో 3వది. 3వ గడి 7. దీంతో అవధానంలో 3వ ఆవృతం 2వ ఆవృతం అయిపోయింది. మళ్ళీ 3వ ఆవృతం చేసేసి మనం త్వరగా ముఖ్యమంత్రి వర్యులు వచ్చే సమయం అయింది. మా అతిథులందరూ కూడా ఇచ్చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కనిపిస్తున్నారు. ఒక్కసారిగా చూస్తే ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు, ఆయన మా పక్షం. అయ్యా సమస్య పూర్తయింది. దత్తపదిలో 3 పదాలు ఇచ్చారు, 4 పదాలు. భారతి, ఆరతి, నిరతి, విరతి పదాలతో భారత మాతని ఉత్పలమాలలో వర్ణించమన్నారు. లో మానవజాతి కిచ్చుచుని చివరి లైన్లో చెప్పేసుకుంటూ వచ్చింది. మొదటి పదం ఏంటంటే శాంతి ప్రపంచమందునం తీవలు సాచి దివ్యమగు ధీరత మానవజాతి కిచ్చుచున్ అంతవరకు చెప్పిన పద్యం. ధీరమగు దివ్యత మానవజాతి కిచ్చుచున్. ఇంకా హారతి రావాలి. కోవెలయందు హారతిగా, కోవెలయందు హారతిగా కోమలమైన రస ప్రపంచము వేవిధి కూర్పుమమ్మ. వేవిధి కూర్పు. భారతి వచ్చింది, నీకు హారతి వచ్చింది, నిరతి వచ్చింది. వేవిధి కూర్పగా నిరతి. అవధాని గారు, విద్యతయో విరతిని ప్రపంచము, విద్యతయో విరతిని ప్రపంచము. ఎన్నో సంవత్సరాల నుంచి అవధానం చేస్తున్నారు కదా, మీరు ఎక్కువ తప్పులు చెప్పిన పద్యం ఏదండి? విరతి ఎక్కువ. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అవధానం చేస్తున్నారు కదా, ఎన్నో తప్పులు చెప్పి ఎక్కువ తప్పులు చెప్పిన పద్యం ఏమిటి అని. తప్పుల పద్యం ఉంటుందనుకొని ముందుగా బాగు చేసుకొని చెప్తూ ఉంటాను. మీకు పేరు కన్నా పేరు ప్రతిష్టల కన్నా రిపేరు ప్రతిష్టలు ఎక్కువ అన్నమాట. నాకున్నటువంటి ప్రతిష్టలు ఏంటంటే రిపేర్ ప్రతిష్టలే ఎక్కువ. ఎందుకంటే సమాజంలో తెలుగు భాషలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ కూడా రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే రిపేర్ ప్రతిష్టలే ఎక్కువ. దాన్ని మీరే ముందు తప్పులు చేయడం, దాన్ని రిపేర్ చేయడం, 2 పనులు మీకే కాంట్రాక్ట్. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారండి. నేను తప్పులు చేయడానికి కారణం ఏంటంటే మా జాతిలో తప్పులు జరిగాయి, వాటన్నింటినీ ఇప్పుడు దిద్దుకుంటూ కూర్చున్నాను. నిషిద్ధాక్షరిలో తెలుగు భాష గొప్పతనాన్ని అచ్చ తెలుగులో నిషిద్ధాక్షరి ప్రత్యక్షర నిషిద్ధంతో చేయమని చెప్పినారు. మొదటి 2 పదాలు చెప్పి మొదటిగా నిషిద్ధాక్షరం నుంచి యాంత్రికంగా అడగండి. 2వ అడ్డు వరుసలో మొదటి 12, 3వ అడ్డు వరుసలో 3వది 10. ఏమిటి మీకు ఏమన్నా ఒక వరుసన్న పూర్తయిందా? అవుతుందండి ఇప్పుడే. ఎటు కూడినా 54 రావాలి, చివరికి అది చెప్పాలి. 3వ అడ్డు వరుసలో మొదటి గడి. మీ అవధానానికి వరుసలు లేవు, ఎట్లాగా వావన్నా ఉందా కనీసం? మాకు వావి వరుసలు లేని వాళ్ళు ఇద్దరే, మీరు ఆయన. ఆయన సాధన, నేను బోధన. బాధన, బోధన కాదు, బాధన. 3వ అడ్డగడిలో మొదటిది. 3వ అడ్డు వరుసలో మొదటిది 3. ఇక్కడకుండా 54 వచ్చాయా? వచ్చాయి. పూర్తి చేసిన తర్వాత దాని వచ్చి కొత్త. 4వ అడ్డగడిలో 2వదండి. 4వ
4వ వరుసలో 2వ అడ్డగడి. 4వ వరుసలో 2వ అడ్డగడి. 4వ అడ్డు వరుసలో 2వది. అంతేనండి. 13 వచ్చిందండి. 54 వచ్చే తర్వాత మొత్తం 16 అయిందా? అవుతుంది కానీ మొదటి అడ్డు వరుసలో 2వ గడి. 2 వచ్చిందండి. తర్వాత 2వ అడ్డు వరుసలో 4వ గడి. 6 2వ అడ్డు వరుసలో 2వ గడి. 31 పూర్తయిందండి. ఇది భారతదేశంలో ధారణకు సంబంధించిన ఒకనొక ప్రక్రియ. ఎటు కూడినా ఏదో అంకె రావాలి అని ఆయన మధ్యలో అంకెలు అడిగారు. చివరికి అవి చెప్పడమే కాకుండా ఆ అంకెలన్నీ తిరిగి అప్పచెప్తాను. ఎప్పుడు ఏమి అంకెలు అడిగారో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని చెప్పేస్తాను. విషమయ బాసగ దరిచేయ సరియని ఎరయని అన్ని పదాలు లఘువులుగా తెలుగు పదాల్లో అచ్చ తెలుగు సంస్కృత శబ్దం రాకుండా విషమని బాసగ దరిచేయ సరియని ఎరయని ఎరయనిగా యా మళ్ళీ ఎకార యతిస్థానంలోకి వచ్చేసి ఎర రగిలే ఎప్పుడు ముందుచుంద వికసనమందుచుంద పరివేష్టిత సత్కవి బృంద సంతతులు పరివేష్టిత సత్కవి బృంద సంతతులు చకచకలాడు సత్సభలు సాగును చకచకలాడు సత్సభలు సాగును బెజ్జపురీంద్రమందును బెజవా అంటే బెజ్జపురి అన్నారు. చకచకలాడు సత్సభలు సాగును బెజ్జపురీంద్రమందును ముకుళి సకల సభా విశేష సకల జగద్విశేషములు సకల జగద్విశేషములు సాహితికి రమణీయ హారములు. శారదకు అంటే ఇంత బాగుంటుందేమో అనిపించింది. సకల జగద్విశేషములు శారదకు రమణీయ హారమై ముకుళిత భావకుట్నముల అమోఘముగా తెలుగంబ గుండెలో వికసనమందుచుండ పరివేష్టిత సత్కవి బృంద సంతతులు చకచకలాడుచుండగను సాగును చకరకలాడుచుండగను సాగును గజపురీంద్రమందును. అది రాబోయే ప్రపంచ తెలుగు మహాసభలు కృష్ణాజిల్లాలో చేయబోతున్నారు. అది ఎలా ఉంటుంది చెప్పమంటే సరస్వతీదేవి మెడలో హారంలాగా వికసించే భావాల కుట్మలాగా సభలో పండితులందరూ కూడా తిరుగుతూ ఉంటారు అనే ఒక ఊహని కల్పన చేశాను. మరొక పద్యం మీరంటే అవధానాన్ని ముగించేద్దాం. నల్లని వాడు పద్మనయను ములవాడు మహాశుగంబు విల్లును దాల్చువాడు కడు విప్పగు అక్షమువాడు మేల్పై జల్లెడువాడు నిక్కిన భుజములవాడు యశంబు దిక్కుల. తర్వాత తెలుగు భాష తన కళాశాలలో నుంచి వెళ్ళిపోయింది, హై స్కూళ్ళలో నుంచి వెళ్ళిపోయింది, బళ్ళల్లో నుంచి వెళ్ళిపోయింది, ఇళ్లల్లో నుంచి వెళ్ళిపోయింది, విధుల్లో నుంచి వెళ్ళిపోయింది, వీధుల్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న సరస్వతీదేవి పవిట చెంగు కన్నులతో తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆవిడ మళ్ళీ తిరిగి రవీంద్ర భారతిలోకి భారతిని తేగలమా, ప్రజల్లోకి తేగలమా? వినండి, ఇప్పుడు 54 అంకెలు నేను చెప్తాను. ఇది దీనికి కారణం నా గొప్పతనం కాదు, నా వెనకాల నుంచి ఉన్నటువంటి భారతీయ తత్వాన్ని, నా వెనకాల ఉన్నటువంటి శాస్త్రవేత్తలది. 54 అక్షరాలు, 54 కూడా వచ్చినటువంటి అక్షరాలు. అయ్యా మీరు అడిగినట్టు చెప్పమంటారా, వెనక నుంచి చెప్పమంటారా, ముందు నుంచి చెప్పమంటారా? మీ చిత్తం. మొదటి అడ్డు వరుసలోనే చెబుదాం. చెప్పండి. ఎటుకుండా 54 రావాలి. మొదటి అంకె 9, 2, 32, 11.
12, 31, 5, 6 సరిపోయింది. 3వ అడ్డు వరుస 3, 8, 10, 33. అవును సరిపోయింది. 4వ అడ్డు వరుస 30, 13, 7, 4. సరిపోయిందండి. ఇందులో ఒక విశేషం ఉంది, మీరు గమనించి ఉంటారు. ఇది కూడా కాదు, ఇటు కూడా డయాగ్నల్ కూడా 54 వస్తుంది, గమనించండి. రాసుకున్న వాళ్ళు 9, 31, 10, 4, 11, 5, 8, 30 కలిపినప్పుడు 54 వస్తుంది. అవధాన్ గారికి మరీ ధన్యవాదాలు. గుప్తప్రసాద్ గారికి, కిన్నెర రఘురామ్ గారు ఎక్కడున్నారు? ఎక్కడో ఉంటాను నేను. కృష్ణా జిల్లా రచయితల సంఘం గుత్తికొండ సుబ్బారావు గారు, జీవి పూర్ణచంద్ర గారు, అన్నిటికీ మించి ఒక పక్క ముఖ్యమంత్రి గారు వస్తున్నారన్న హడావుడిని మరిచి తెలుగు పద్యం వైపు, తెలుగు భాష వైపు నిశ్శబ్దంగా ఆనందిస్తున్నటువంటి శ్రోతృ మహాశయులకు, మహాకవి, తెలుగు జాతి ఈ శతాబ్దంలో గర్వించదగినటువంటి కవుల్లో అగ్రశ్రేణి, హిమాలయ శిఖరాగ్రం మీద ఉన్నటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇంతటి అవధానం చేయడానికి కారణం ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చినటువంటి మా నాన్నగారు. ఆయన ఇప్పుడు లేరు. చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమరకోశం దగ్గర నుంచి పద్యాలు, వ్యాకరణం అవన్నీ చెప్పేసేసి 10వ తరగతి వరకు కూడాను ఎక్కడా చదువు చెప్పకుండా ఉంటే ఎవరో చెప్పారు వీడు పాడైపోతాడు అని. కాదు అని అప్పుడు 10వ తరగతి రాయించి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ ఇప్పించి, తర్వాత బీఎస్సీ పాస్ చేయించి, గ్రూప్ 1 సర్వీసెస్ అయ్యి, డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్గా జాయిన్ అయ్యి, ఇటీవల దాకా డైరెక్టర్ కల్చర్, ఇప్పుడు జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ ఉద్యోగం చేయడానికి కారణం తెలుగు భాష మాత్రమే. తెలుగులో గ్రూప్ 1 సర్వీస్లో మెయిన్ తీసుకొని నేను సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయింది కూడా తెలుగు. నేను సగరంగా తెలుగు వాడిని అని చెబుతూ ఉంటాను. ఇంత మాట చెప్పినటువంటి, ఇంత పని నాతో చేయించినటువంటి మా నాన్నగారు. కవితా నృత్యము నేర్పి, కవితని నృత్యంలా చేయమన్నారు. పద్యం లేదు, పద్యం పాడితే అవమానంగా భావిస్తున్నారు. ఇదేం హరికథ అంటున్నారు. తెలుగు మాస్టర్ పద్యం పాడాలి. ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు, అర్థమైంది కదా ఇందులో ఏముంటుంది అని చెప్పే తెలుగు పండితులు ఎక్కువయ్యారు. ఖచ్చితంగా తెలుగు పాడు. కవితా నృత్యము నేర్పి జీవిత పురంగం బంధునం నిలిపి బల్జవమున్నాకిడి మంచి అక్షరపు గజ్జల్ గట్టి ఈ వేదిపై అవధానము నదించు శక్తి నిడుచున్ ఆద్యంతము చూడకన్ దివం చరితివయ్య నాన్న ఇప్పుడేది నన్ను దీవించుమా. రాళ్లబండి రామకోటేశ్వరరాజు గారి దివ్య స్మృతికి అంజలి ఘటిస్తూ స్వస్తి.